హే గాయ్స్, మార్నింగే వేటకు స్టార్ట్ అయిపోయాం. టైం ఏమో 6 అవుతుంది. మంచేమో ఇట్లా పడుతుంది, నాకేమో చలి పెడుతుంది. ఓకే గాయ్స్, ఈరోజు కొర్రమేన్లను గ్యాలలతో ఎలా పడతారు, ఎలా తీస్తారు టోటల్గా వీడియోలో చూపిస్తా. ఓకే, చెరువు దగ్గర కలుద్దాం మరి. బాయ్. హే గాయ్స్, చెరువు దగ్గరికి వచ్చేసాము. చెరువు దగ్గర వ్యూ మామూలుగా లేదురా చారి, మంచుతో నిండిపోయింది. నాకేమో కింద కనిపిస్తలేదు, పక్కల పొంటి కనిపిస్తలేదు. మా డాడీ ఏమో డాంబర్ రోడ్ మీద పోయినట్టే సఫా వెళ్ళిపోతుండు. ఒక గాయస్ నైటే గాలలు పెట్టారంట నిన్న. ఇప్పుడు గాలలకు పడ్డ చేపలు తీస్తాడంట. ఒక చూపిస్తా మరి గాలం పడ్డ చేప ఎట్లా తీస్తారు ఏంది అని. వెళ్తుండే ఆల్రెడీ డాడీ అక్కడ నుంచి అట్లా గాలాలు పెట్టారంట. అక్కడ ఉన్న కట్టది గాలందే. పడ్డది గాయస్, పడ్డది అక్కడ చూడండి, ఆల్రెడీ పడ్డది. దానికి అక్కడ కొట్టుకుంది. ఒక నిమిషం ఆగండి. అక్కడ కొట్టుకుంటుంది చూడండి. రైట్ పడ్డది, కొర్రమొట్టే పడ్డది. మామూలుగా కొట్టుకుంటలేదు అది. ఇది చూపి ఒకసారి నన్ను వేసుకొని ఒకసారి ఇటు చూపి నాకు ఒకసారి. ఇది చూపి. మంచిగా ఉంది సైజు. ఇక్కడ కూడా ఆల్రెడీ పడ్డది గాయస్. ఇక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ ఆ గాలం దగ్గర చచ్చిపోయింది. ఒకటి తెల్లగా కనిపిస్తుంది చూడు కట్ట దగ్గర. ఇక్కడ సెకండ్ గాలం, ఫస్ట్ గాలం దగ్గర ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ పడ్డది చూపిస్తాను. చూసుకో, ఇక్కడ కొట్టుకుంటుంది ఆల్రెడీ. చూపిస్తా. రైట్ చూడు. మామూలుగా ఈ కొర్రమూటలకే మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. హైబ్రిడ్ కొర్రమూటలు ఉంటాయి, బట్ దానికి అంత డిమాండ్ ఉండదు. ఈ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు లోకల్ కొర్రమూటలు తినాలి అని. హైబ్రిడ్ కొర్రమూటలు ఏంటంటే బాగా మందులు అవి ఇవి కలిపి పెంచుతారు ఫ్రెండ్స్. సో అట్లా ఇక్కడ కూడా ఒకటి పడ్డది చూస్తుండే ఆల్రెడీ. చూడు. అయ్యా ఫ్రెండ్స్, మరగయ చనిపోయింది చూడుర్రి. ఆ గాలంకు కూడా పడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఆ కట్టె కదిలినా కానీ, ఆ కట్టె దగ్గర ఉన్న వాటర్ దగ్గర ఇట్లా కదిలినా కానీ గాలంకు పడ్డట్టే చేప అని చెప్పిండు ఆల్రెడీ మా డాడీ. అది చూడు ఆల్రెడీ పడ్డది. అక్కడ కదులుతుంది చూడు. రైట్ కదులుతుంది. రైట్ పడ్డది ఆల్రెడీ. నేను అక్కడ నుంచి చూసిన ఇంతకుముందు మా డాడీ చెప్పినప్పుడు. హే గాయ్స్, ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలుసా? ఈ ఫ్లవర్ నేమ్ నాకైతే తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఓకే పడ్డదా? సాబ్ చేస్తుండేమో. హే గాయ్స్, మరగయ ఇది కూడా చచ్చిపోయింది. అసలు ఎందుకు చచ్చిపోతుంది మరి అని నేను అడిగితే డాడీ అంటుండు, ఆ గాలంకు పడ్డాక చేప కొట్టుకొని ఒకవేళ కింద గడ్డి ఉంటే గడ్డికి చుట్టుకొని అంత ఇట్లా పైనకి లేవకుండా చచ్చిపోతుంట ఫ్రెండ్స్. అది డాడీని అడిగిన ఇంతకుముందు అదే చెప్తుండు. సో ఇక్కడ కూడా ఈ గాలంకి పడ్డది చూడరి. ఆల్రెడీ అక్కడ కొట్టుకుంటుంది, చెత్త తీసేసి చూడరు. ఆ నెట్ లేకపోతే మాత్రం కష్టం ఫ్రెండ్స్. ఆ నెట్ ఉంటేనే తొందరగా అది తీసుకొని ఆ నెట్లో వేసుకోవాలంట. లేకపోతే నోట్లో నుంచి ఒకవేళ వెళ్ళిపోతుందంట గాలం. అది ఉంచేసినా కానీ కరెక్ట్ మింగకపోతే వెళ్ళిపోతుందంట. ఆ నెట్ ఉండుట్లా చాలా సేఫ్ అంట. నెట్ వేసుకొని లోపల ఇక పడంగానే లోపల నెట్ వేసుకుంటే అయిపోతుంది. ఆ నెట్ వల్ల చాలా ఉపయోగం అంట. డాడీ అదే చెప్తుండే. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు కొర్రమట్టల వేట. చూడుర్రి, ఇన్ని కొర్రమట్టలు పడ్డాయి చూస్తుర్రా. ఇది ఈరోజు కొర్రమట్టల వేట వీడియో గాయస్. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.